రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. బయటికి రావాల్సంటే అసలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్ ఉన్నారు. సార్ ఏంటి రోజు రోజుకి ఎండలు పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 46 డిగ్రీలు కూడా నమోదవుతున్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఎక్కడెక్కడ జిల్లాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా గత 3-4 రోజుల నుంచి ఈ 40 డిగ్రీల పైబడి అన్ని ప్రాంతాల్లో ఇంచుమించుగా టెంపరేచర్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నార్త్ తెలంగాణ ప్రాంతంలో అత్యధిక టెంపరేచర్లు 45 డిగ్రీలు దాటి కూడా టెంపరేచర్లు ఉన్నాయి. గత 2 రోజుల నుంచి ఆదిలాబాద్ ప్రాంతంలో అత్యధిక టెంపరేచరు 45.3 డిగ్రీలు 2 రోజులు మొన్న, నిన్న కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రాంతంలో ఇంకా ఈ హీట్ ప్రభావం ఉంది. సో ఈరోజు కూడా ఆ ప్రాంతంలో టెంపరేచర్లు 45 డిగ్రీలు దాటి ఉండే అవకాశం ఉన్నందున నార్త్ తెలంగాణలోని ఒక 5 జిల్లాలకి మనం హీట్ వేవ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్ అండ్ మంచిర్యాల. ఈ జిల్లాల్లో 45 డిగ్రీల పైబడి ఈరోజు కూడా టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. సో అక్కడ రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లో ఇంచుమించు సెంట్రల్ తెలంగాణలో 4-5 జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా ఆరెంజ్ అలర్ట్, అంటే 41 నుంచి 44 డిగ్రీల వరకు ఈ జిల్లాల్లో కూడా టెంపరేచరు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎల్లో అలర్ట్లో మనకి 36 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. సెంట్రల్ తెలంగాణలో సిద్దిపేట, యాదాద్రి, జనగామ, వరంగల్, హన్మకొండ ప్రాంతంలో ఈరోజు 36 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్ ఉండే అవకాశం ఉంది. నిజామాబాద్లో కూడా దాదాపు 46 డిగ్రీలు అని చెప్పేసి నమోదైందని చెప్పేసి వస్తుంది. సో నిజంగా నిజామాబాద్లో 46 డిగ్రీలు నమోదైందా సార్? నిజామాబాద్లో మనది ఐఎండీ అబ్జర్వేటరీ ఉందండి. ఐఎండీ అబ్జర్వేటరీ 44.7 డిగ్రీలు నిన్న రికార్డ్ అయింది. సో ఏంటి సార్ ఇంత ఎండలు పెరగడానికి కారణం ఏమనుకుంటారు? గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎట్లా ఉంది? ఇదే టైంకి లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది? ఈ ఇయర్ ఎట్లా ఉంది ఎండలకు సంబంధించి? లాస్ట్ ఇయర్తో పోలిస్తే ప్రస్తుతం మనకి ఒక 2 నుంచి 3 డిగ్రీలు కొన్ని ప్రాంతాల్లో మనకి ఎక్కువ ఉన్నాయి టెంపరేచర్లు. అయితే ఈ రకంగా ఒక 4-5 రోజులు నెలలో సాధారణ స్థాయిని మించి 2 నుంచి 4-5 డిగ్రీల వరకు ఎక్కువ ఉండటం కూడా సామాన్యమే. మధ్య మధ్యలో మళ్ళీ ఇలా బాగా టెంపరేచర్లు పెరిగినప్పుడు మనకి ఈ ఉపరితల వాతావరణంలో మార్పులు జరిగి గాలి దిశల్లో మార్పులొచ్చి మనకి ఈ మాయిశ్చర్ ఇన్కర్షన్, తేమ గాలులు ప్రవేశించడం వల్ల ఈ మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో క్యుములోనింబస్ మేఘాల తాకిడితోటి వర్షాలు పడి మళ్ళీ టెంపరేచర్లు 2-3 రోజులు తగ్గడము, మళ్ళీ దాని ప్రభావం అయిన తర్వాత మళ్ళీ పెరగడం అనేది ఈ 3 నెలల్లో సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. క్యూలోనింబస్ వర్షాలు పడినంత తర్వాత కూడా ఉష్ణోగ్రతలు ఏం తగ్గినట్టు అవపడతలేదు. వేడి, ఉక్కపోత అట్లాగే చాలా వరకు కూడా పెరుగుతున్న పరిస్థితే కనబడుతుంది. అర్ధరాత్రి వరకు కూడా వేడి అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకు ఇట్లా అసలు? మనకి ఇప్పుడు పడే వర్షాలేవి కూడా భారీ వర్షం కాదు. ఎక్కడ చూసినా మీకు వర్షము హడావిడి ఎక్కువ ఉంటుంది కానీ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగళ్ళు ఇన్ని ఉన్నప్పటికీ వర్షం మీరు మనం మెజర్మెంట్ తీసుకుంటే 2-4 సెంటీమీటర్ల లోపు వర్షం. ఇంత హీట్ తగ్గాలంటే కనీసం 7 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షం పడినట్టయితే బాగా కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ వర్షం వల్ల మనకి కూలింగ్ రాకపోగా గాలిలో తేమ శాతం పెరుగుతుంది. గాలిలో తేమ శాతం పెరిగితే మీరన్నట్టు ముఖ్యంగా రాత్రి సమయంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ప్రస్తుతం అదే మనకు కొనసాగుతుంది. రాగల 3-4 రోజుల్లో పడే వర్షాలు కూడా మనకి భారీ వర్షాలు ఎక్కడ ఉండవు. కాకపోతే ఈ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీటి వల్ల కొంచెం ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది. కానీ వర్షం చూసుకున్నట్టయితే పెద్దగా భారీ వర్షం ఎక్కడ అవకాశం ఉండదు. ఏప్రిల్లోనే ఇట్లా ఉంటే వచ్చే మేలో ఎట్లా ఉండబోతుంది? ఎండాకాలంలో దాదాపు ఎండే పీక్ మూమెంట్ మే సిచ్యువేషన్లో ఉంటుంది. సో చాలామంది భయపడుతున్నారు. మే నెలలో తలుచుకొని చాలా వరకు బయటికి రావాలన్నా కూడా ఏదైనా పనులు చేసుకోవాలన్నా కూడా భయపడుతున్నారు. సో మే నెలలో టెంపరేచర్స్ ఎలా ఉండబోతున్నాయి? పెరుగుతాయా, తగ్గుతాయా? ఏం చెప్తారు? మనకి ఏప్రిల్ నెల యావరేజ్ టెంపరేచర్ లాంగ్ టర్మ్ యావరేజ్ చూసినట్టయితే 38 నుంచి 42 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో లాంగ్ టర్మ్ యావరేజ్ టెంపరేచర్లు. ఇవి దాటి మనకి ఇప్పుడు ప్రస్తుతం 2-3 డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే మే నెలలో మనం యావరేజ్ చూసినట్టయితే 39 నుంచి 43.5-44 డిగ్రీల వరకు యావరేజ్ టెంపరేచర్. సో మే నెలలో కూడా కొన్ని రోజులు ఒక 7-8 రోజుల పాటు ఇలా హీట్ వేవ్ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఈ సాధారణ స్థాయి దాటి మరొక 3-4 డిగ్రీలు టెంపరేచర్లు పెరిగే అవకాశం మేలో ఉంటుంది. సో మేలో కూడా మనకి ముఖ్యంగా నార్త్ తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో అత్యధిక టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. హైయెస్ట్ మేలో మనకి అంటే ఇప్పుడున్న యావరేజ్ టెంపరేచర్స్ ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి చూస్తే ఇంచుమించు 46-47 డిగ్రీల వరకు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. వడగాల్పులకు సంబంధించి ఎక్కడైనా నమోదవుతున్నాయా? ఏం చెప్తారు? వడగాల్పులు గత 2 రోజులు బట్టి మనకు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నమోదవుతున్నాయి. అదే హీట్ వేవ్ అలర్ట్. అందుకని మరొక రోజు ఈ రోజు కూడా అక్కడ ఈ వడగాళ్ళ ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. సో
సో ఏం చెప్తారు సార్ రైతులు కానీ లేకపోతే ఎండలో పనిచేసే వాళ్ళకు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారు? సో వివిధ డిపార్ట్మెంట్స్తోని ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు? ఈ అత్యధిక టెంపరేచర్లు అనేవి మనకి 11 గంటల నుంచి 4 గంటల వరకు బాగా తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఈ తీవ్రమైన సమయంలో కంటిన్యూస్‌గా బయట ఉన్నట్టయితే హీట్ స్ట్రోక్ తగిలి చాలా ప్రమాదకరమైన పరిస్థితి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి, వీలైనంత వరకు ఈ సమయంలో ఎండలో ఉండకుండా చూసుకోవాలి. అయితే తప్పనిసరిగా పని చేయవలసిన వారు ఉంటారు. అలాగే ప్రయాణం చేయవలసిన వారు ఉంటారు కాబట్టి, వారేంటంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. తలభాగం ఎప్పుడు కవర్ అయ్యేలాగా చూసుకోవడం, లైట్ రంగు దుస్తులు ధరించడం, గంటకోసారి నీరు తాగుతూ దాహం వేసినా వేయకపోయినా గంటకొకసారి నీరు తాగి హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్ ఒకటి దగ్గర పెట్టుకోవాలి. అలాగే బటర్ మిల్క్‌లో కొంచెం సాల్ట్ లాంటిది వేసుకొని అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. ఇటువంటి అలాగే కంటిన్యూస్‌గా హీట్‌లో ఉండకుండా గంటకొకసారి నీడ పట్టుకొచ్చి ఒక 10, 15 నిమిషాలు మళ్ళీ బాడీ కూల్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇటువంటివి చేసినట్టయితే ఈ హీట్ స్ట్రోక్ నుంచి ఉపశమనం పొందొచ్చు. నెక్స్ట్ మనకి ఈ ఇప్పుడు సినాప్టిక్ సిట్యుయేషన్ చూసినట్టయితే మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతం మీద ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. అలాగే ఆ ఉపరితల ఆవర్తనం నుంచి ద్రోణి ఒకటి తెలంగాణ మీదుగా రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఉంది. ఈ ద్రోణి వల్ల ఏమవుతుందంటే మనకి ఇటు అరేబియన్ సముద్రం నుంచి తేమగాలులు ప్రవేశించే అవకాశం ఉంది. ఇంత వేడిగా ఉన్న భూభాగం మీదకి తేమగాలులు ప్రవేశిస్తే డెఫినెట్‌గా క్యుములోనింబస్ మేఘాల తాకిడి ఉంటుంది. ఇవి ముఖ్యంగా మనకి మధ్యాహ్న సమయం దాటిన తర్వాత సాయంత్రం సమయంలో ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి వల్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, కొన్ని చోట్ల వడగళ్లతోటి వర్షం పడే అవకాశం ఉంటుంది. ఈరోజు చూసినట్టయితే మనకి ఇటు పశ్చిమ తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో అవకాశం ఉంది. రేపు చూసినట్టయితే మనకి ఉత్తర తెలంగాణ మినహాయించి రాష్ట్రంలోని ఇంచుమించు అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి అవకాశం కనిపిస్తుంది. సో గత సంవత్సరంతో పోలిస్తే మే నెలలో దాదాపు చాలా వరకు వర్షం కొట్టిన పరిస్థితి. లాస్ట్ ఇయర్ దాదాపు ఎండాకాలం అనేది లేనట్టు ఉన్న పరిస్థితి. సో ఈసారి అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? మీరన్నట్టు ఈ క్యుములోనింబస్ వర్షాలు మళ్ళీ మే నెలలో ఎంతకాలం పడే అవకాశం ఉందండి? మనకి మీరన్నట్టు లాస్ట్ ఇయర్ మే నెలలో అసలు హీట్ వేవ్ రోజులే లేవు. మనకి అత్యధిక వర్షపాతం మే నెలలో పడే నార్మల్ వర్షపాతంతో పోలిస్తే గత 20 సంవత్సరాల్లో అత్యధిక వర్షపాతం మనకి మే నెలలో లాస్ట్ ఇయర్ నమోదైంది. అయితే ఈసారి అటువంటి సిచ్యుయేషన్ ఉండే అవకాశం తక్కువ. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎల్‌నినో కూడా పాజిటివ్‌గా మారుతుంది కాబట్టి, ఇంకా క్యుములోనింబస్ మేఘాల తాకిడి కూడా గ్రాడ్యువల్‌గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది పోయే కొద్దీ. సో మేలో ఎక్కువగా మనం వేడి రోజులే చూడబోతున్నాం ఈసారి. ఓకే. అదొక్కసారి చెప్పండి సార్. సో చూస్తున్నారు కదా, ఇది దాదాపు ఉత్తర తెలంగాణలో సంబంధించి ఆదిలాబాద్ కానీ, కొమరం భీం కానీ, నిర్మల్, నిజామాబాద్, ఇటు మంచిర్యాల ఉత్తర తెలంగాణకు సంబంధించి దాదాపు ఈ 5-6 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ పెట్టారు. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్కి సంబంధించి కూడా 40 నుంచి 44 డిగ్రీల వరకు ఆరెంజ్ అలర్ట్, 44, 40 దాటిన తర్వాత రెడ్ అలర్ట్ అని కూడా చెప్పారు. సో సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాము, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ ఎల్లో అలర్ట్ పెట్టారు. ఎల్లో అలర్ట్కి సంబంధించి కూడా దాదాపు 39 నుంచి 40, 42 మధ్య 42 డిగ్రీల మధ్య ఎండలు ఉంటాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో వాతావరణ శాఖ ఆఫీసర్లు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా 11 గంటల నుంచి 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో వృద్ధులు కానీ, మహిళలు కానీ, లేకపోతే చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు. ఒకవేళ బయట పనిచేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా గంటకు ఒకసారి మళ్ళీ నీడ ప్రదేశానికి వచ్చి చల్లని నీరు కానీ లేకపోతే చల్లని మజ్జిగ ఇట్లా చాలా వరకు బాడీ హైడ్రేట్ కాకుండా, బాడీ డిహైడ్రేట్ కాకుండా చాలా వరకు వాటర్ ఎక్కువ కన్జంప్షన్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఎండలో అస్సలు తిరగొద్దు, అత్యవసర పనులు ఉంటే మాత్రం ఎండకు రావాలని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ఇప్పుడే ఇట్లా ఉంటే మేలో కూడా ఖచ్చితంగా మేలో చివరి వరకు 48 డిగ్రీలు కూడా దాటే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఇట్లాంటి ఎండల మధ్యలో అప్పుడప్పుడు కొన్ని క్యుములోనింబస్ ఈ ఎక్కువ టెంపరేచర్ వల్ల క్యుములోనింబస్ మేఘాలు కూడా ఏర్పాటై అక్కడక్కడ వర్షాలు కూడా చిరుజల్లులు పడతాయి. బట్ ఆ చిరుజల్లులు పడ్డ తర్వాత కూడా ఇంకా వేడి ఎక్కువ అవుతుంది. కానీ ఇంత వేడిని తట్టుకోవాలంటే దాదాపు 6-7 సెంటీమీటర్ల వర్షం పడాలి. బట్ 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల వర్షానికి ఈ వేడి అంతా చల్లారదు కాబట్టి ఖచ్చితంగా వాతావరణం ఇంకా వేడిగానే ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం ఏదైతే పొల్యూషన్ ఉందో, పొల్యూషన్ ప్లస్ చెట్లకు సంబంధించి కూడా చాలా వరకు రోజు రోజుకి వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ సెల్వేల్ కోసం వెదర్ ఆఫీస్ నుంచి.